ప్రసూతి ఆసుపత్రిలో దంత వైద్యుని నియమించిన అధికారుల వైఖరి నశించాలి అంటూ చర్ల మండల కేంద్రంలోని ప్రసూతి ఆసుపత్రిలో ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ డాక్టర్లను నియమించాలని, నాణ్యమైన మందులు అందించాలని, సరిపడా వైద్య సిబ్బందిని కేటాయించి ప్రజలకు 24 గంటల వైద్య సదుపాయం కల్పించాలంటూ సిపిఐ-ఎంఎల్ ప్రజాపంతా పార్టీ చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు చర్ల అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్ల మండల పార్టీ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ చర్ల మండల కేంద్రంలో ప్రసూతి ఆసుపత్రిలో ప్రభుత్వం దంత వైద్యులను నియమించడం ప్రజల్ని మోసం చేయడమేనని అన్నారు. ఒంటికి రోగం వస్తే పళ్ళ డాక్టర్ ఎలా వైద్యం చేస్తాడని ప్రశ్నించారు. ప్రజలకు హక్కుగా అందించవలసినటువంటి ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగా ఉందని అన్నారు. నశించాలి అధికారుల వైఖరి, ప్రసూతి ఆసుపత్రిలో దంత వైద్యులు నియమించిన అధికారుల వైఖరి, ప్రసూతి ఆసుపత్రిలో దంత వైద్యులు నియమించిన అధికారుల వైఖరి. ఈ సీమాంగ్ సెంటర్లో ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పసిపిల్లలకు, చిన్న చిన్న చితక రోగాలకు వైద్యం చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సీమాంగ్ సెంటర్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది, గైనకాలజిస్ట్ డాక్టర్ అవసరం ఉంది. ఆ డాక్టర్లు ఎవరు కాకుండా ఇవాళ సీమాంగ్ సెంటర్లో దంత వైద్యుల్ని, పళ్ళకు వైద్యం చేసేటువంటి డాక్టర్లను నియమించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మా ఏజెన్సీ ప్రాంతంలో చర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకు వైద్యాన్ని అందనీయకుండా చేస్తూ ఉన్నారు, అందరి ద్రాక్షగా వైద్యాన్ని మిగులుస్తూ ఉన్నారు. దీన్ని సిపిఐ-ఎంఎల్ ప్రజాపంతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారులారా, మీకు మీ కుటుంబంలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడితే, ఒళ్ళుకు వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే పళ్ళ డాక్టర్కి వెళ్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సర్పంచుల దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ చర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి సీమాంగ్ సెంటర్కి గైనకాలజిస్ట్ డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని, సరిపడా వైద్య సిబ్బందిని నియమించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి, వైద్య సదుపాయం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.